భగవంతుని చిరునామా ఇష్యుడు ఇక్కడ ఎలా అండి? భగవంతుని చిరునామా ఇప్పుడు ఇక్కడ ఎలా? ఇప్పుడు ఇక్కడ ఎలా అనేదే మీకు మీరు ఒక్క అడుగు ఎడంగా ఉంటే మీ చిరునామా అవుతుంది, లేదా భగవంతుని చిరునామా అని చెప్పుకున్నా పర్వాలేదు. అంటే అర్థం ఒకటే. అదే ఇప్పుడు ఇక్కడ ఎలాగా ఉంది, ఇప్పుడు అంటే ఈ టైం నందు ఎలా ఎలా కూర్చున్నాము ఇక్కడ అంటే ఈ చోట్లో అనేది ఆ సన్నివేశాలు సందర్భాలు మారిపోతాయి, కానీ ఇప్పుడు ఇక్కడ ఎలా అనేది మారదు. పెట్టు అప్పుడు కూర్చుంటే చాలు. పరిమితమైన దానికి చిరునామా ఉంటుంది, కానీ అనంతమైన దానికి చిరునామా ఏముంటుంది? మీ నుండి మీరు ఒక్క అడుగు ఎడకపోతే మీరు అనంతమే. ఉపాధిగా ఉంటే ఉపాధి, ఉపాధిగా డౌట్స్ ఉంటే ఉపాధిగా ఉంటే ఎడవకి అంటే అది అక్కడ నించోలేకపోతున్నాం కదండి. ఉంటున్నా అది అనుభవంలో అనుభవమే ఉంటుంది. నిల్చోవడం అనేది కాదు, కూర్చోవడం అంటూ కూర్చోడానికి సంబంధించిన మాట కాదు, అనుభవం ఉంటుంది. ఎడం అనేది తన అనుభవమే, అది స్వానుభవానికి సంబంధించిన విషయమే. గురువులు కానీ జ్ఞాని కానీ తన స్వానుభవంలో లేని విషయం తనకెందుకు చెప్తారు? కాబట్టి వారు చెప్పారంటే మన అనుభవంలో ఉన్న విషయాన్ని మనం చెప్పించకపోవడంలో ఏదన్నా మన దగ్గర లోపం ఉండొచ్చు, కానీ వారు మన అనుభవంలో ఉన్న విషయమే చెప్తారు. జ్ఞాని చెప్పినా, గురువులు చెప్పినా, మన గురువు గారు చెప్పినా ఆ విషయమే చెప్పాలి. కొత్తగా ఎట్లా చెప్తారు? మనకు తెలియంది, మన అనుభవం వాళ్ళు అసలు చెప్పరు. పురాణాలు ఏంటండి, మన అనుభవం ఎక్కడ ఏదో జరిగిందని చెప్పరండి. డేట్ గజేంద్ర స్నానం అయిపోతుంది. గజేంద్ర స్నానం నాన్నగారు అన్నట్టు అయిపోతుందండి. అంటే గజేంద్ర స్నానం అంటే చక్కగా ఇది నదిలో అదేంటి ఏనుగు స్నానం చేసి అంతా క్లీన్ చేసుకొని వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత అక్కడ చూస్తుంది కదా, అంత పోసేసుకుంటుంది తల మీద. వద్దు అనుకున్నా గానీ వచ్చి తల మీద పడుతూ ఉంటాయి. అది రిసీవ్ చేసుకోవద్దు అనుకుంటూనే అది తీరేటట్టు కనబడలేదు. అట్లా అని దూరంగా వెళ్ళిపోలేము, అట్లా అని వాతావరణంలో ఉండలేము. ఇష్టమైతే దాంతో కలిసి ఎంజాయ్ చేయండి, లేకపోతే అడంగా ఉండి చూడండి అంటారు. రెండు పద్ధతి ఒకటి. ఇష్టమైతే మీరు ఉపాధితో కలిసి ఉపాధిగా ఉండి ఉపాధిగత వ్యవహారం చేయొచ్చు, ఎదుగుతూ ఉంటుంది. మరీ ఇంకెందుకులే ఉపాధిగా ఉండాలనుకుంటే ఎడంగా సాక్షిగా ఉండిపోవాలి, పట్టించుకోవాలి. రెండు పద్ధతులు. మళ్ళీ ఒకసారి ఇష్టం ఉంటే అదే ఆ ఎడంగా ఉన్నవారికి చెప్పబడిన విషయం. తనకి ఇష్టం ఉంటే ఉపాధితో కలిసి ఎంజాయ్ చేయమన్నారు. ఉపాధితో కలిసి ఎంజాయ్ జ్ఞానులు అలాగే చేస్తారు. కలిసి ఉంటారు. ఆనందంతో నేనే కదా తింటున్నాను, అన్నినోరుతో మాట్లాడింది నేనే కదా, వాళ్ళతో పాటు వీరు కూడా ఒక ఉపాధిగా ఉండి మనతో కలిసి ఉంటారు వ్యవహారంగా. అలా లేదనుకో ఎడంగా ఉంటారు, సాక్షిగా ఉండి పట్టించుకోరండి, తన శరీరాన్ని పట్టించుకోరు, లోకాన్ని ఏమి చెప్పుకుంటాడు, మరి ఎడంగా ఉండిపోవడం. ఎడమ అనేది ఎలాగ అడిగారు కదా, నేను అనే అనుభవం మీకు స్వానుభవాన్ని మీరు గుర్తిస్తే ఎడమ అనేది తెలుస్తుంది. నేను అనే మీ స్వానుభవాన్ని మీరు గుర్తించి ఆ ఎరుకగా మీరు ఉండాలి. మొదట వ్యక్తిగా కాకుండా మిమ్మల్ని నేను ఉన్నాను అనే స్వానుభవం ఉన్నప్పటికీ స్వానుభవం నుండి జారి వ్యక్తిగా ఉన్నానని కదా అనుకుంటున్నాము. వ్యక్తిగా ఉన్నామని అనుకుంటున్నాం కాబట్టి ఎడంగా ఉండని చెప్పవలసి వచ్చింది.
అయితే ఎడంగా ఉండడం అనేది సహజ లక్షణంగానే ఉంది. ఎత్తుగా ఉన్నాము కాబట్టి ఎడంగా ఉండని చెప్పవలసి వచ్చింది, కానీ ఎడంగా ఉండడమే సహజ లక్షణంగా ఉంది. ఆ ఎడంగా ఉన్న తాను తన నుండి జారి వ్యక్తి వైపుకి వచ్చిన తర్వాత వ్యక్తిగా ఉన్నానని అనుకుంటున్నాడు. ఉండడం ఎడంగానే ఉన్నాడు, ఉండడం ఎడంగానే ఉన్నాడు, వ్యక్తిగా ఉన్నానని అనుకుంటున్నాడు. అనుకోండి చిన్న నష్టం ఏంటంటారు గురుగారు. ఎందుకంటే తత్కాలంలో అనుకోవడమే కదా అని, సదా కాదు. సదా మీరు వ్యక్తిగా ఉండడం లేదు. నిద్రపోతే లేరు కదా, స్వప్నంలో లేరు కదా, మీరు పుట్టకపోవడం మీరుగానే ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన మాటలకి గజేంద్ర స్వామి సరిపోయింది. వ్యక్తిగా అనుకోవడం, దానిలాగా అనుకోవడం, అంతే కదండి. అయితే ఇది స్వానుభవం కరెక్టే ఉన్న, అట్లాగే ఉన్న, అంతే కదా. అనుభవం అంటే ఇప్పుడు మీ పేరు ఏమైనా సంబోధిస్తారు? రమాదేవి. రమాదేవి అనుభవం ఆత్మ కాదు కదా, ఆత్మ అనుభవం రమాదేవి. రివర్స్ అనమాట. రమాదేవిగా ఉండడానికి ఎవరు ఆధారముగా ఉన్నారో వారే రమాదేవిగా ఉన్నారు. అంతేగాని రమాదేవికి ఆత్మ అనుభవం ఎందుకు ఉంటుంది? ఆత్మే రమాదేవిగా ఉంటే రమాదేవికి ఆత్మ అనుభవం అసంభవం. కానీ ఆత్మకు రమాదేవిగానే ఉంటుంది, రమాదేవితో పాటు సకలంగానే ఉంటుంది. రమాదేవి ఆత్మగా ఉండే సత్తా లేదండి. కానీ రమాదేవిగా ఆత్మ ఉండలేదా? ఉండదా? ఆత్మ రమాదేవిగా ఉంది, మీరుగా నేనుగా సకలంగా ఉంది. సమస్య ఉందండి. అట్లా అనుకుంటే లేదు, అసలు లేదు అనుకుంటే కాదు, అసలు లేనే లేదు. అంతే అంతే అంతే. ముందనుకుంటే ఉంది అంటున్నారు. మరి గురువు గారు ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు మనకి. ఉండి ఉండడం కాదు, ఉందనుకోవడం వల్ల ఉంది అన్నారు. మీరే అంగీకరించేస్తున్నారు. నేరం చేయకుండా చేసేదని ఒప్పుకున్నట్టు. మీరు రమ కాదు, రమణ. మీరే అంగీకరించేస్తే మేమంతా రమే అనుకుంటాం. మీరే మిమ్మల్ని మీరు రమగా స్టాంప్ చేసుకుని, నేనంటే నేను కాదు రమ అంటే ఇంక మేము మాత్రం ఏం చేస్తాం? మేము కూడా రమగానే చూసుకుంటాం అనమాట మిమ్మల్ని, ఈ ఊరికే కాకుండా. అనుకోవడంలోనే అనుకుని నిజం చేసుకున్నారంటున్నారు ఒక అబద్ధాన్ని గురుగారు. కాబట్టి ఇది కాదనుకోండి సరిపోతుంది అన్నారు. అదికో అనుభవం కూడా చెప్పరు గురుగారు. ఎందుకంటే అది నీవే అయి ఉన్నావు కాబట్టి మళ్ళీ దాన్ని అనుకోవాల్సిన అవసరం లేదు. నీవు కానిదాన్ని నువ్వు అనుకున్నావు దేహాన్ని. కాబట్టి ఇది అనుకుని ఒక అబద్ధాన్ని నిజం చేసుకున్నారు కదా, కాదనుకోండి సరిపోతుంది. అదే మీరు అని సదా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది కాదంటే అదే మీరు. ఇది అనుకుని నిజం చేసుకోవడం వల్ల ఇదని అనిపిస్తుంది. అనుకుని అనిపించడమే. సరే అక్కడ పెట్టు, మా మాటలు కట్టు. ఈ సప్లై అట్లా. మీరు మిమ్మల్ని చూస్తున్నారు, నన్ను చూస్తున్నారు, వారిని చూస్తున్నారు కదా. మాతో పాటు మిమ్మల్ని కూడా మీరు చూస్తున్నారు కదండి. ఆ చూసే మీరు ఆ చూడబడే మిమ్మల్ని ఇక్కడ వరకే పరిమితం చేసుకున్నారు కదా. దీని నుండి దాటాలి అంటే కొంచెం ఎడంగా ఉన్నట్టు చూడాలి. ఆ అమ్మ ఎదుర్కొంటా ఉన్నారు కదా, అంత దూరంగా ఉండి మిమ్మల్ని చూడండి. నేనే అలా ఉన్నానని చూసుకోండి మిమ్మల్ని. మీరు ఎడమే కదా లెక్కొస్తారు. మీరు చూసుకునే ఇదైపోయారండి. అదిగా ఉన్నది కూడా మీరే, ఎడంగా ఉన్నది నేనే అని మిమ్మల్ని మీరు చూడండి. అక్కడ ఉన్నది కూడా మీరే అని చూస్తే మీరే కదా ఉంటారు. ఇప్పుడు మీరు ఎవరిని చూస్తున్నారో వారిగా ఉన్నది కూడా మీరే, రమగా ఉన్నది కూడా మీరే కదా. ఏకకాలంలో మీరు రమగానే ఉన్నారు, మీ ఎదురుగా ఉన్నవారుగానే ఉన్నారు. రమగా ఒక్కదానినే మీరు పరిమితం చేసేసుకుని పరిమితం అయిపోయారు. కానీ ఆ ఎదుర్కొంటా ఉన్నదిగా కూడా మీరే కదా. అందుగురించి ఎడంగా ఉన్నదిగా చూడండి.
రమతో కనెక్ట్ అయిపోయారు కాబట్టి విడిపడిపోతారు అనమాట అండి. మీ నుండి విడిపడిపోయినట్టే కదా, రమ నుండి విడిపడిపోతే చాలు మొత్తం మీరే ఉంటారు వ్యాపించి. రమతో పరిమితం చేసుకుంటే ఇప్పుడు గ్రూప్ ఫోటో ఉందండి, మీ చేతిలోనే ఉంది గ్రూప్ ఫోటో. అందులో మీ ఫ్రెండ్స్, మీ మొత్తం అంతా పరివారం అంతా ఉంది. అందులో మీరు కూడా ఉన్నారు. చిన్న అదుగు 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 అది నేనేం చూపించినట్టు అనమాట. రమణ చూపించడం అంటే మీ గ్రూప్ ఫోటోలో మేము అందరం ఉన్నాం. మిమ్మల్ని మాత్రమే రమగా చూపించుకుంటుంటే మరి మేము అంతా అయిపోవాలి. మీ చేత చూడబడుతున్నాం కదా, మీలో భాగంగానే ఉన్నాయి కదా, మీరే చూస్తున్నారు. మీలో భాగంగానే ఉంది ఇదంతా. మిమ్మల్ని కూడా మీరే చూసుకుంటున్నారు. పైగా అది మాత్రమే నేనే లేనట్టు చూపించినట్టు అంటారు. రమ అదేనా? అంతా మీరే చూస్తున్నారు, అంతా మీ చేతిలోనే ఉంది, మీ చేతే చూడబడుతుంది. అందులో భాగంగా మీరు కూడా ఉన్నారు. కానీ నేను అని అక్కడ చూపిస్తాం. మరి ఉన్నది ఎవరు? ఉన్నది కూడా మీరే. నిల్చోడం అట్లాగే నిల్చోడం. అవునండి. తనకే తానుగా తానునే తాను పరిమితం చేసి చూసుకోవడం వల్ల పరిమితం అని అనిపిస్తుంది అంతే. పరిమితం అయిపోలేదు, అయిపోలేదు, అయినట్టుగా అనిపిస్తుంది. మీరే వదిలేస్తారు కదా కాసేపు ఉంటే నిద్రపోతారు అంటే దాని అర్థం కాదని మీరే చెప్తున్నట్టు. ఇది అనుకున్నారు, ఇదే నిజంగా మీరైతే దీన్ని ఎందుకు వదిలేసిపోతారు నిద్రలోనే. కాబట్టి ఇది కాదనేది మీరే నిర్ధారణ చేస్తున్నట్టు. కాసేపు ఉంటే మీరు వదిలేస్తే స్వరాజ్యలక్ష్మిని వదిలేసి నిద్రపోతున్నారు కదా, ఉంటే స్వరాజ్యలక్ష్మిగా ఉంటారు, లేకపోతే వదిలేస్తారు అనమాట. మీరే టెంపరేచర్ రివ్యూ చేసినట్టు. మేల్కొన్న తర్వాత దీంతో స్టార్ట్ అయ్యి ఇది మాత్రమే నేను అనుకుందాం. నిద్రపోతే వదిలేస్తున్నాం కదా, అదేం చెప్తుంది? నిద్ర ఇది కాదని చెప్తుంది ఉపదేశం. మన ఋషులు ఏదైతే ఇది కాదని ఉపదేశం చేశారో మన అనుభవం కూడా అయితే చెప్తుంది ఇది కాదని. మరి ఇదెవరు? ఇది కూడా నేనే. చిన్న ఆప్షన్ ఇచ్చారు. మరి రమ ఎవరు? రమ కూడా నేనే అంటే సరిపోయింది. ముక్తము. రమ మాత్రమే నేనంటే బంధమండి, రమ కూడా నేనంటే ముక్తమే. మీరు ముక్త పురుషులే, రమ కూడా మీరే, అంతా మీరే, అన్నీ మీరే, రమ కూడా మీరే. ఇబ్బంది ఏముంది? రమ మాత్రమే నేనంటే బంధం అయిపోయింది అంటే మీరే పరిమితం చేసుకుంటారు. ఒకదానికి కట్టుబడిపోయి ఉన్నారు ఉపాధి వరకు. ఇది కూడా నేనే అంటే సాధన. సాధన అంటే ఇది కూడా నేనే ఉండడము, అది సహజ లక్షణంగా మారుకుంటే సిద్ధి. ఇప్పుడు దాకా తెలియక ఇది మాత్రమే నేను అనుకున్నాను. నేనంటే పట్టయ్యని, పట్టయ్య కూడా నేనే అయిపోయింది. అనే కదా భగవాన్ చెప్పారు, అత్యంత సులభము ఆత్మవిద్య అని. అప్పడం పాటలే చెప్తారు, అంతకంటే సులభం ఏది లేదని చెప్తారు. చెప్పుకుంటూ అంత సింపుల్గా ఉంది కాబట్టి భిన్నంగా అయితే చెప్పలేదు. భిన్నంగా ఉండదు. అన్నిటికంటే అందరికంటే అందుబాటులో ఉన్నది ఆత్మ ఉంటే, మనసు బుద్ధి కంటే కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతరిక్షానికి ఏదో అవకాశం అయి ఉన్నదో అదే అంతరిక్షంగా ఉంది. అంతరిక్షంలో ఉన్న వాటిని చూడాలి అనుకుందాం, అంతసేపు అంతరిక్షమే భగవంతుడు అని. ఎందుకంటే అంతరిక్షం అవకాశం కూడా అంతరిక్షంగా ఉంది కాబట్టి మీకు నాకు మధ్యలో ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉన్నదో ఈ ఖాళీయే భగవంతుడు. ఖాళీలో ఉన్న వాటిని చూడాలంటే వేరు వేరు చోట్లకు పోవాలి. ఇక్కడ ఉన్నవే కనిపిస్తే అంతకు మించి మనకి కనిపించదు. మన అనుభవంలో కూడా లేదు ఆ ప్రపంచంలో. ఇంకా భావంలో ఉండాలి కానీ, తలంపుల్లో ఉండాలి కానీ,
వాస్తవానికి లేదు. వాటిని చూడడానికి ప్రయాసపడాలి. వేల్పూర్ వెళ్ళాలంటే ప్రయాసపడాలి, ఇంకో చోటుకి వెళ్ళాలంటే ప్రయాసపడాలి. మీ వీపుని మీరు గుర్తించడానికి కూడా ప్రయాసపడాలి, మీ తలని మీరు గుర్తించడానికి కూడా ప్రయాసపడాలి. కానీ అంతరిక్షాన్ని చూడడానికి ప్రయాసం ఏముంది? మీ ఎదుర్కొంటానికి ఉంది, అందులోనే ఉంది, అందులో అదిగా అందరూ మీ స్పేస్ అందులోనే ఉన్నాము మనం, అందులోనే ఉన్నారు, అందులోనే ఉన్నాము. అందులో మీరున్నారు, మీలో అది ఉంది. మీలో నరనరంతో తానే వ్యాపించింది, అణువులో తానే వ్యాపించింది. అదే భగవద్తత్వం. భగవంతుడు అలా వ్యాపించున్నాడని ఉదాహరణ అనమాట అండి. అంతరిక్షంగా ఉంది భగవంతుడు అనే ఉనికి. భగవత్వం అనే జ్ఞానమే చిత్తు కదా దాని పేరు. చిత్తు అనేది ఆకాశంగా పోల్చారు. ఆకాశమే చిత్త అంటే జ్ఞానం కదా, ఆకాశంగా ఉంది. దాని గర్భంలోనే ఇగో మనం చూస్తున్న భూతాకాశం కూడా ఉంది. అది చిదాకాశాన్ని మన అనుభవంలో లేక భూతాకాశంగా అనుభవిస్తున్నాము. భూతముల యొక్క సంపర్కం చేత భూతాకాశం అయింది అన్నారు గురుగారు. భూతాకాశం కాదు చిదాకాశమే అన్నారు, డైరెక్ట్ చెప్పారు. భూతముల యొక్క సంపర్కం చేత భూతాకాశంగా అనిపిస్తున్నాం, కానీ ఇప్పుడు కూడా చిదాకాశమే ఉంది. చిదాకాశంలోనే మనం ఉన్నాం, దానికి విడిగా ఎక్కడ ఉన్నాం అంటున్నారు. దాన్ని పొందేది కుదరదు, పోగొట్టుకోవడము కుదరదు, దాంట్లోనే కదా ఉన్నాము. ఇక్కడ రమ్మగా అనుకోండి, ఇబ్బంది లేదు. మీరు ఆత్మని పొందాలి. ఆత్మ అంటే చిదాకాశమే. ఇప్పుడు ఇక్కడ ఇలా మన మధ్యలోనే గ్యాప్ గా ఉంది, ఆ స్పేస్ ఖాళీ, అదే భగవంతుడు. దాన్ని ఎట్లాగా పొందేది? పొందే కదా ఉన్నాము, దాంట్లోనే కదా ఉన్నాము. పోగొట్టుకోవడం కుదరదు, పొందడం కుదరదు. ఆత్మ అంటే అది. నేను పొందడం కానీ పోగొట్టుకోవడం కానీ వీలు పడిన తత్వం భగవంతుడు. పొందడం కానీ పోగొట్టుకోవడం వీలు పడితే, పోగొట్టుకుంటే మళ్ళీ పొందాలి, పొందితే మళ్ళీ పోగుతుంది కూడా. పొందబడుతుంది అంటే ఉండదని అర్థం. ఉండేది ఎంచుకుంటుందండి, పోయే అవకాశం కూడా ఉంది. పొందుతున్నారు కదా కాబట్టి పోతుంది. అది పొందేదిగా ఉండకూడదు. ఆత్మ అనేది, ఆత్మ అనేది పొందేదిగా ఉంటే పోయేదిగా కూడా ఉంటుంది. అది పొందబడేది కాదు, ఉన్నది సత్వస్తువు కదా, ఉన్నది. ఆ ఉన్నదే మీరుగా నేనుగా సకలంగా ఉన్నది, ఉన్నట్లున్నది. ఉన్నదిని అవాంగమానతి గోచరం అనే పదాలతో చెప్పారు. మీరు పడదు మరి. అదే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నట్లు ఉన్నది అంటారు అని చెప్పి సరిపోతుంది. అది ఇప్పుడు ఇక్కడ ఇలాగా మారిపోలేదు, ఇలాగగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇలాగగా ఉన్నది అదే, ఇలాగగా మారిపోలేదు, ఇలాగగా కనిపిస్తుంది. తాడు పాముగా మారిపోలేదు, పాముగా కనిపిస్తుంది. బంగారం నగగా మారిపోలేదు, నగగా కనిపిస్తుంది. ఆత్మ దేహాది ఇంద్రియములుగా మారిపోలేదు, దేహాది ఇంద్రియ సంఘాతంగా కనిపిస్తుంది. మారిపోలేదు, ఆత్మగానే ఉంది అప్పుడు కూడా. అర్థమైంది అట్లా అంతే చాలు. ఆ మాట కూడా అనకుండా ఉంటేనే మీకు అర్థమైనట్లేక. అర్థమైందంటే అర్థం అవలేదని అర్థం వస్తుంది వాళ్ళ. అది కూడా తెలిసి రమాదేవికి ఎందుకుంటానా కుటుంబంగా ఉండాలి. అంతే. తెలిసి అనుకోవడం కంటే తెలీదు అనుకోవడం బెటర్బుల్. అంటే తెలియదు అంటే రమకి తెలియదు అనేది నిజమే కదా. రమగా ఉంటే తెలియదని అనుకోండి, తెలిసిన వారికి ఉంటే తెలుసు తెలియదు, తెలుసు తెలియనికి అతీతంగా ఉన్నది. అది తెలుసు అనదు, తెలియదు అనదు, ఉండడమే కదా. అక్కడ అవసరమో అవకాశం కూడా ఉండదు సాక్షిగా ఉన్నప్పుడు. కొన్ని రమగా ఉంటే తెలియదు అనుకుందాం, ఇబ్బంది ఏమీ లేదు. నిజంగా తెలియదు కదా. అన్నం తిన్నా ఎట్లా జీర్ణం అవుతుందో తెలుస్తుంది ఏంటి? తెలియడం లేదు కదా. గోడవతలు ఏముందో తెలుస్తుంది ఏంటి? తెలియడం లేదు కదా. కాబట్టి తెలియడం లేదు మనకేమి. తెలివి అంటే ఓకే, తెలియదని స్పష్టంగా సత్యం చెప్పినట్టు. తెలిసి అంటే అసత్యం అవుతుంది, తెలియదంటే సత్యం, అబద్ధం కాదు, నిజమే చెప్తున్నట్టు.
తెలుసు అంటే తెలుసు ఎట్లా చెప్తాం? అది ఆడేది ఇది అదే ఆడేది ఇది. అవును. అదే ఆడుతుంది కానీ ఆడుతున్నాను అని అనుకోదు. ఆడుతుంది అంతే. మీకు మీరు ఒక్క అడిగి అడగా ఉంటే చాలు, సకలానికి ఎడంగా ఉండడం సకలానికి ఎడంగా ఉండవలసిన అవసరం లేదు. మీకు ఎడంగా ఉంటే చాలు. మీరే అవధూతాన్ని, మీరే జ్ఞాని, మీరే సన్యాసి. ఆ మీకు ఏ పేరైనా సెట్ అవుతుంది. ఇక్కడ ఉంటే సెట్ కాదు. ఎందుకని నేను డాష్ పెట్టి మీరు రమ్మగా అనుభవిస్తున్నారు. నేను డాష్ మీరేమి పూరించకుండా ఉంటే సరిపోతుంది. అది ఏదైనా సెట్ అవుతుంది అక్కడ. నేను రాసి డాష్ పెట్టి రమ అని పూరించుకుని రమ అయిపోయాడు. పూరించొద్దు అన్నాను. రమని పూరించడం, డాష్ లో ఏమి పూరించకండి. నేనుగా ఉండకపోతే చాలు. నేనే నాచే చూడబడేదంతా నాదే, నేనే పూరిస్తే పూరించేదే అయిపోతుంది. పూరించుకుంటూ ఉంటాం. పూరించింది అయిపోయింది. పూరించుకుంటూ ఉంటే సరిపోతుందండి మొత్తం. నేను డాష్ పట్టయ్యాన్ని పూరించలేదు అంతే. వ్యవహారమో జరుగుతుంది, మాటలమో జరుగుతుంది. మీరు మీ వైపు నుంచి రమ్మని పూరించలేదు, వారు వారి వైపు నుంచి వారు పూరించుకోలేదు. మాటలమో జరుగుతున్నాయి, వినడమో జరుగుతుంది. ఎవరు మాట్లాడుతున్నట్టు, ఎవరు వింటున్నట్టు? పూరించుకుంటే మీరు వ్యక్తి అయిపోయారు. పూరించుకోవడం మానేసి మీరే మాట్లాడుతున్నారు, మీరే వింటున్నారు. మీరే మాట్లాడేవారుగా ఉన్నారు, మీరే వినేవారుగా ఉన్నారు. ఇద్దరికి అవకాశం పూరించుకుంటే వచ్చింది. పూరించుకొని మానేస్తే ఎవరు మాట్లాడేవారుగా ఉన్నారు, వారే వినేవారు. ఎవరు వినేవారుగా ఉన్నారు, వారే మాట్లాడేవారు. ఇద్దరు అక్కడే వెళ్ళాలి. చూస్తే ఆ మాట నీకెట్లా అర్థం అవుతుంది? ఇక్కడ ఉన్నది కాబట్టి ఆ విషయం తెలిసింది. ఇక్కడ లేకపోతే ఆ విషయం ఎక్కడ వస్తుంది? నేను తర్వాత డాష్ పూరిస్తే అది పరిమితం అయిపోయింది. నేను డాష్ పూరించలేదు అనుకోండి, పూరించకపోతే మొత్తం తానే ఉంటుంది. పైపించు నేను డాష్లో ఏది పూరించుకుంటే అది అయిపోతుంది. ఎట్టుండి తలిచినా అట్టే అవుతుంది, ఏమి చోద్యమో అనిగాచర అంటారు. ఆ నేను డాష్లో ఏది పూరించుకుంటే అది అయిపోతుంది. రమ్మని పూరించుకుంటే రమ్మ అయిపోయింది, పట్టయ్యని పూరించుకుంటే పట్టయ్య అయిపోయింది, స్వరాజ్యలక్ష్మి అనుకుని స్వరాజ్య, వారు వారుగా పూరించుకుని వారు అయిపోయింది. పూరించకపోతే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. నేను డాష్లో ఆకాశం అని పూరించండి. ఆకాశమే మీరు కదా. ఇప్పుడు ఆకాశంలో ఉన్నవన్నీ మీరే అవుతారు అంటే రమతో సహా సకలము మీరైపోలేదు. అన్ని తన గర్భంలో పెట్టుకుని ఉన్నది కూడా మీకు ఆప్షన్ ఉంది. నేను డాష్ అంటే ఆకాశమనే నిజానికి అర్థం. పూరించుకోకపోయినా ఆకాశమే తన అర్థము. నేనంటే దాని అర్థం ఆకాశమని. ఆకాశం పర్యాయపదం, నేను పర్యాయపదమే ఆకాశం. ఆకాశముగా ఉంది తానే. నేనంటే చిక్తి కదండి. ఆకాశముగా ఉంది కాబట్టి చిదాకాశము అన్నారు. ఇది పూరించుకోకపోతే అది అనుకోవాల్సిన అవసరం లేదు, ఆకాశంగానే ఉంటుంది. ఆకాశంగా మిగిలిపోతుంది. ఆకాశ గర్భంలో అంతా తనకే తానే కదా. తన గర్భంలో ఉన్నదంతా తనకే తానే లెక్క వచ్చేస్తుంది. అప్పుడు మీరు లేని చోట ఎక్కడ ఉంటుంది? మొత్తం మీరే ఉంటారు.
వ్యక్తిగా చూసుకున్నప్పుడు ఇక్కడ ఉంటే అక్కడ ఉండరు, అక్కడ ఉంటే ఇక్కడ ఉండరు. వ్యక్తిగా వ్యక్తిగా ఉన్నప్పుడు మరి ఆకాశంగా ఉంటేనా మీరే ఉన్నారు. మొత్తం మీరు లేని చోటు ఉండదు. మీ లోపల మీరే ఉన్నారు, బయట మీరే ఉన్నారు. ప్రతి కణమునందు మీరే ఉన్నారు, ప్రతి నరముల్లో మీరే వ్యాపించున్నారు. అట్లా సరిపోవాలి. కాబట్టి మనకు అందుబాటులోకి వచ్చి భగవంతు యొక్క తత్వం అంత ఆకాశంగా ఉంది. నేను డాష్ మీరు ఏమీ పూరించకుండా ఉంటుంది. నేనంటే ఆకాశమనే అనుభవం ఉంటుంది. అక్కడ ఏ అనుభవం లేని అనుభవం ఉంటుంది అనమాట. ఆకాశం అంటే ఏ అనుభవం లేని అనుభవం. ఏ అనుభవం లేని అనుభవమే ఆత్మానుభవం అంటే. ఇక్కడ ఏ అనుభవం ఉండదు. ఏ అనుభవం అన్నా ఉంటే ఆ అనుభవమే ఉంటుంది. ఏ అనుభవం అన్నా ఉంటే ఆ అనుభవమే ఉంటుంది. ఆత్మ మైనస్ అవుతుంది. ఎందుకంటే మీరే మిమ్మల్ని మీ అనుభవంగా అనిపిస్తున్నారు వ్యక్తిగా. ఏ అనుభవం లేకపోతే ఇప్పుడు ఆత్మానుభవమే ఉంది. కాబట్టి ఏ అనుభవము లేని అనుభవము నేనంటే. నేను అని పలానా అనుభవంగా చూస్తే పలానా అయిపోయింది. అలా చూడడం మానేశారు అనుకుందాం కాసేపు. ఇప్పుడు నేననే అనుభవంగా మిగిలిపోతారు. అది ఉత్త ఆకాశంగా ఉంది. అక్కడ ఏ అనుభవం లేదు. ఏ అనుభవం లేని అనుభవానికి స్వానుభవం అని పేరు. స్వానుభవం అంటే అక్కడ ఏ అనుభవం ఉండదు. గాఢ నిద్రలో మీరు లేరా ఉన్నారు, ఏ అనుభవం లేదు. కానీ మీ స్వానుభవం ఉంది. ఆ స్వానుభవానికి ఏ అనుభవం లేదు. ఉంది. ఆ స్వానుభవమే రాజ్యలక్ష్మిగా ఉంది. స్వరాలక్ష్మిగా మారిపోలేదు, ఉన్నట్లుంది. ఉంది అంటే కన్ఫర్మ్ అయిపోయినట్టు కదా. అది ఉంది. ఆ ఉన్నది అనేది ఆత్మలక్షణము. తనచే చూడబడేది, తనకి తెలియబడేది ఉన్నట్లు ఉన్నది. అది సృష్టి లక్షణము. సృష్టి మారిపోతూ ఉంది కదా ఏ క్షణం కాక్షణం. దీని లక్షణం అనమాట అండి. ఉన్నట్లు ఉన్నది అనేది దీని లక్షణం. దాన్ని కాదు. నేను ఉండడం ఈ లక్షణంగా ఉంది, ఇంకే లక్షణంగా ఉంది. ఒక దాన్ని దేన్నైనా పొందడానికి ఏదైనా చెయ్యాలి, కానీ తననే తాను పొందడానికి చేసేది ఏముంటుంది? తానని గుర్తించడం. మన ఆకాశాన్ని పొందడానికి ఏం సాధన చేయాలన్నట్టు అనమాట. ఆకాశం భగవంతుడే ఆకాశంగా ఉంది. అంతరిక్షమే సద్గురు అన్నారు. అంతే కదా, సద్గురు సమక్షంలోనే కదా మనం ఉన్నాము. దానికి ఎడంగా ఎక్కడ ఉన్నాము అంటే సద్గురు సమక్షంలో ఉన్నది సద్గురువే కదా అన్నారు. ఉన్నది అదే కదా అన్నారు. ఇక్కడ ఏ పేరు లేదు, ఏ రూపము లేదు, ఏ అనుభవము లేదు. కాబట్టి తన గురించి తాను నా అనుభవం నేనని చెప్తుంది పరంపర. నా అనుభవం నేను. మనకి ఏ పేరు లేదు కాబట్టి నా నామం నేనని చెప్పి. మనకి ఏ రూపము లేదు కాబట్టి నా రూపము నేనని చెప్పి. మనకి ఏ పేరు లేదు, ఏ రూపము లేదు, ఏ అనుభవం లేదు. ఏ అనుభవం లేని అనుభవం అన్నమాట.
భగవంతునే ప్రపంచంగా అనుభవిస్తున్నా ఉన్నాయి. మరి ప్రపంచంగా అనుభవించే ఈ ప్రపంచం ఎంత ఉంది అన్నప్పుడు ఎంత నీ ఇంద్రియాలకి అనుభవంలో ఉంటే అంతే ఉంది అని చెప్పారు. భగవాన్ అయితే చెప్పారు, గురువు గారు అయితే చెప్పారు, ఎంత ఇంద్రియములకు అనుభవంలో ఉందో అంతే ఉంది ప్రపంచం. మీ వెనకాల ఏముంది, మీ ఇంద్రియ అనుభవంలో లేదు. మీ ఇంద్రియ అనుభవంలో లేని ప్రపంచం లేదు అన్నారు. మరి ఏదిగా ఉంది? ఆత్మగా ఉంది, దైవంగా ఉంది. మీరు ఏదైనా పేరు పెట్టుకోండి ఆత్మకి. అసలుగా ఇంద్రియాలకు అటాచ్మెంట్ అయిన ఇంద్రియాలకి ఎంత అనుభవంలో ఉంటే అంతే ప్రపంచంగా ఉంది. ఉన్నది దైవంగానే ఉంది, సృష్టిగా లేదు. సృష్టిగా ఇప్పుడు ఇక్కడ ఇలా ఎంత మాత్రం కనుచూపు మేర ఎంత కనిపిస్తుందో అంతే ఉంది సృష్టిగా. దైవంగా మొత్తం తానే ఉంది. మొత్తం దైవంగా ఉంది. సృష్టిగా ఇప్పుడు ఇక్కడ ఎలా ఎంత ఉందో అంతే ఉంది అన్నప్పుడు మొత్తం అంతా దైవం ఉంటుంది. ఇంత మాత్రం ప్రపంచం ఉన్నప్పుడు ఆ ప్రపంచం ఉండి లేనిదైపోతుంది అనమాట. మనం మొత్తం ప్రపంచంగా చూసి అక్కడెక్కడో దైవాన్ని ఎదుగుతుంటే దైవం ఉండి లేనివాడైపోయి ప్రపంచం నిజమైపోతుంది. వెలుపూరు ఉందా లేదన్నది గురుగారు. వెలుపూరు కదా, మీపు లేదని చెప్పారు. ఉంటే మీ అనుభవం ఉందా? లేదు కదా, కాబట్టి లేదు. ఇప్పుడు మీకు నెత్తుందా? లేదు. ఎందుకుంటే మీ అనుభవం ఉండాలి కదా, లేదు కాబట్టి లేదు. అదేంటి స్వామి మరి అలా అంటారు? ఉంది కదా అంటే, నువ్వు తడుకున్నప్పుడు సృష్టి అయింది అన్నారు. ఈపు లేదంటారేంటి? తడుకున్నప్పుడు ఉంది కదా, అప్పుడు సృష్టి అయింది అంటున్నారు. మీ వెనకేమీ ప్రపంచం లేదంటున్నారు, ఏదో ఉంది కదా అని అప్పుడు సృష్టి అయింది అంటున్నారు. అంటే ఇది ప్రొజెక్ట్ లాంటిది అనమాట అండి. దానికి మీ దృష్టి ఎటు పెడుతుంటే అట్లా కనపడుతుంటారు. టార్చ్ లైట్ ఉందండి, మీరు ఎలా పెడుతుంటే కనపడతాయి కదా, వస్తు దర్శనం అవుతుంటారు. దానికి వస్తు దర్శనం అవుతుంది. ఇది వస్తువుని సృష్టించి చూపిస్తుంది ఈ టార్చ్ లైట్. అక్కడ వస్తువుని చూపిస్తుంది, ఉన్న వస్తువుని చూపిస్తుంది. లైట్, టార్చ్ లైట్ ఉంది. అక్కడ చీకటిగా ఉంది, ఏం కనిపించలేదు. లైట్ వేసుకున్నాం, ఎక్కడ లైట్ పెడుతుంటే అక్కడ కనపడుతుంటాయి, ఏముంటుంది ఆ పక్కన కనిపించదు. మళ్ళా ఇట్లా కనిపిస్తుంది కదా, ఇది టార్చ్ లైట్ లాంటిది ఉపాధి. దానికి అది చూస్తుంది అనమాట. ఎంత చూస్తే అంతా కనపడుతుంది. అప్పుడే ప్రొజెక్ట్ అయ్యి, అప్పుడే సృష్టి అయ్యి, అప్పుడే కనిపిస్తుంది అన్నారు. ఇంద్రజాలం కూడా ఇంద్రజాలం చేసి చూపించినట్టుగా అప్పుడే సృష్టి అయ్యి, అప్పుడే ఉంది, అప్పుడే కనిపిస్తుంది, అప్పుడే అదృశ్యం అయిపోతుంది. దృష్టి మార్చి తిప్పితే అంతే. అక్కడే ఉన్నాయి, ఎక్కడో లేవు. టార్చ్ పక్కన జరగానే ఇక్కడ పోతుంది కదా. ఇప్పుడు ఎలా ఉన్నాం, వెనకలేదు పోయింది, ఇలా తిరిగితే ఇది పోయింది, ఈ పక్క కనపడటం లేదు, ఇలా తిరిగితే ఈ పక్క కనిపించడం లేదు. సృష్టి లేదు, సృష్టిగా లేదు. సృష్టి లేదంటే ఆత్మగా ఉంది. ఆత్మగా మొత్తం తానే వ్యాపించింది. ఆకాశంగా మొత్తం తానే వ్యాపించింది. ఆకాశంలో ఉన్న సృష్టిగా లేదు. సృష్టిగా ఇప్పుడు ఇక్కడే ఇలా అంతే. ఇంతకుమించి సృష్టి లేదు అని ఉంటే చాలు, ముక్తమే. ఇంకంతకంటే ఏం కావాలి మీకు? ఆత్మానుభవమే ఉంటుంది. ఇంకా అక్కడ ప్రపంచానుభవం మైనస్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ప్రపంచంగా చూడటం లేదు కదా, ఆత్మనే ప్రపంచంగా చూస్తున్నారు. మాటలు కూడా మనం చెప్పుకుంటున్నాం ఆత్మే ప్రపంచంగా ఉంది అని, కానీ ఎంత ఉంది? ఎంత కనిపిస్తే అంతే ఉంది, అంతకు మించి లేదు. టార్చ్ లైట్ అంతే. ఉన్నది భగవంతుడిగా ఉంది, ఆత్మగా ఉంది, శుద్ధసత్వంగా ఉంది. సృష్టిగా లేదు, కేవలతత్వంగా ఉంది. దేని మీద ఫోకస్ పెడితే అట్లా ప్రాక్టికల్ గా ఉన్నప్పుడు ఎప్పుడైతే మీ దృష్టి ఉపసంహరించుకుని కళ్ళు మూసుకుంటే అది కూడా ఉండదు. అంటే కనుచూపు మేర ప్రపంచం కూడా ఉండదు. తలంపులలో ఉండే కదా ఇబ్బంది పెడుతుంది. సృష్టిగా లేదు, తలంపుగా ఉంది. తలంపు పూరిస్తుంది మనస్సు అన్నారు. మనసు యొక్క పూరణకు అవకాశం ఇస్తున్నాం కానీ ఉన్న సత్యాన్ని సత్యంగా దర్శించడం లేదు. తలంపు ఎక్కడో వీధిలోంచి వచ్చాం కదా ఇక్కడికి, ఆ తలంపు చెప్తుంది ఇందాకడ విషయం. అది ఇందాక ఉంది, ఇప్పుడు లేదంటున్నారు గురుగారు.
ఇందాకటి దాన్ని చూసిన తలంపు ఇప్పుడు పూరించి మనస్సు లేదంట పెట్టి ఉందంటుంది. ఆత్మ నేనే తప్పితే అన్యంగా లేదు, ఇప్పుడు ఇక్కడ ఎంత మాత్రంగా సృష్టి ఉందని ఆత్మ చెప్తుంది. ఎవరి మాట నమ్ముదాం? మనసు మాట నమ్ముతారా, ఆత్మ మాట నమ్ముతారా? మళ్ళీ ఒక్కసారి చెప్పండి. ఇందాక సృష్టి ఉంది లేదంటారేంటి? ఇప్పుడే కాదు, కింద నుంచి కారు దిగి పైకి వచ్చాం, కారు కింద పెట్టాడు, లిఫ్ట్ ఎక్కి పైకి వచ్చాం, మనం పైన ఉన్నాం, ఇందాక సృష్టి లేదంటారంటే ఉంది కదా అని మనసు చెప్తుంది. ఆత్మ ఏం చెప్తుందంటే అలా లేదురా బాబు, నువ్వెంత చూస్తే అంతే ఉంది సృష్టి, అంతకుమించి సృష్టిగా లేదు, నేనే ఉన్నాను ఆత్మగాని, కనుచూపు మేర వరకే నీకు సృష్టి ఉంది, ఉన్నది సృష్టిగా లేదు, ఆత్మగా నేనే ఉన్నాను అని ఆత్మ చెప్తుంది. మనం ఎవరి మాట నమ్ముతున్నాం? మనసు మాట నమ్ముతున్నాం. అంటే తలంపులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. తలంపులకు ఇంపార్టెన్స్ ఇంపార్టెంట్ మనకు తెలియకుండానే మన తలంపులకే ప్రాధాన్యత మనం ఇస్తున్నాం. ప్రజెంట్ గా ఉండుట, ప్రజెంటే ఉంది సృష్టిగా. ప్రజెంట్ లో ఉండడం కాదు, ప్రజెంట్ గా ఉండాలి. మళ్ళా ప్రజెంట్ లో ఉండాలంటే అది చాలా రేఖా మాత్రం అయిపోతుంది. మళ్ళా ప్రజెంట్ లో ఉండలేము, వీలు పడదు. ప్రజెంట్ లో ఉండలేము. ఎందుకు ఉండలేమంటే ప్రజెంట్ రేఖా మాత్రంగా ఉందన్నారు. ఒక పేపరు ఇలా ఫోల్డ్ చేసి పెడితే మధ్యలో రేఖా మాత్రంగా ఎంత ఉందో అంతే ఉంది ప్రజెంట్. ఈ పక్క భూతకాలం ఉంది, ఆ పక్క భవిష్యత్తు ఉంది. ప్రజెంట్ ఎలా ఉంటారు మీరు? ఇది ఎక్కువైపోయింది. కాబట్టి ఒక పేపర్ మడత పెట్టి ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు మధ్యలో ఉన్నటువంటి గీత ఏదైతే ఉన్నదో అది ప్రజెంట్ అన్నారు. ఈ పక్క భూతకాలం, ఆ పక్క భవిష్యత్తు. ఇప్పుడు ప్రజెంట్ లో ఎక్కడ ఉంటారు మీరు? ఉంటే భూతంలో ఉంటారు, లేకపోతే భవిష్యత్తులో ఉంటారు. ప్రజెంట్ లో ఉండడం కుదరడం లేదే. అవును, ఇందాకడ నిమిషం అండి, రాబోయే నిమిషం అండి, ఇప్పుడు జరుగుతున్న నిమిషము. ప్రజెంట్ ని నిమిషంలో లెక్కలు కట్టుకున్నాం అనుకోండి, జరిగిపోయిన నిమిషము, జరుగుతున్న నిమిషము, జరగబోయే నిమిషము. నిమిషాన్ని 100 భాగాలు చేసాం అనుకుందాం. జరిగిపోయిన 100వ నిమిషం, జరుగుతున్న 100వ నిమిషం, జరగబోయే 100వ నిమిషం. నిమిషాన్ని 1,000,000 భాగాలు చేసాం అనుకుందాం. అప్పుడు ఏం చెప్పుకుంటామని? మాట అనే లోపల భూతం అయిపోతుంది. ప్రజెంట్ లో ఉండడం కుదరడం లేదు, అది ఒక ఎక్స్పీరియన్స్ కుదరదు. కాబట్టి ప్రజెంట్ లో కాదు, ప్రజెంట్ గా ఉండండి. ప్రజెంట్ గా ఉండాలంటే సాక్షిగా ఉండడమే. సాక్షి ప్రజెంట్. సాక్ష్యములో మీరు ఉండలేరు, జరిగిపోతూ ఉంది కదండి. ఇందాక స్వరాజ్యలక్ష్మి మీరు, ఇప్పుడు స్వరాజ్యలక్ష్మి మీరు. ఇందాక స్వరాజ్యలక్ష్మి శ్వాసవాసు పెద్దవారు, ఇప్పుడు శ్వాసవాసు పెద్దవారు, ఇప్పుడు ఇందాక శ్వాసవాసు చిన్నవారు. యశ్వాస్ కాసాసే ప్రజెంట్, యశ్వాస్ కాసాసే ప్రజెంట్. ఇందాక శ్వాసవాసి పెద్దవారు అండి, ఇందాక శ్వాసలో. ఇప్పుడున్న శ్వాసవాసు పెద్దవారు, ఇందాక శ్వాసవాసు చిన్నవారు. రాబోయే శ్వాసలో ఉన్నవారు ఇంకా పెద్దవారు. కాబట్టి ఇప్పుడు శ్వాసలో ఉన్నవారే అంతా లెక్క కదా. ఇందాక శ్వాసలో ఉన్నవారే ఇందాక శ్వాసలో ఉన్నవారే. మళ్ళీ శ్వాస కంటిన్యూటీ ఉంది కాబట్టి జీవనం జరుగుతుంది. శ్వాస ఆగిపోతే అక్కడతో కట్ట కదా. శ్వాస ఆగిపోతే కట్ అయిపోవడం లేదు. ఏది జీవనం ఏది ఇంకక్కడ. కాబట్టి ఇందాక శ్వాసలో ఉన్నవారు ఇందాక శ్వాసలోనే ఉన్నారు, ఇప్పుడు శ్వాసలో ఉన్నవారు ఇప్పుడు శ్వాసలోనే ఉన్నారు. ఇందాక రమాదేవి వేరు, ఇప్పుడు రమాదేవి వేరు, రాబోయే రమాదేవి వేరు. వేరు వేరు అయిపోలేదు. రమాదేవి కొంటే అంత చలనం, అంత టెంపరీ ఉంది. మీరు ఎడంగా ఉండి సాక్షిగా ఉంటే, మీరు చిన్నప్పుడు రమాదేవిని చూశారు, మధ్యలోని చూస్తున్నారు, ఇప్పుడు చూస్తున్నారు. అప్పుడు రమాదేవి భావములు అన్ని వేరు. చిన్ననాటి విషయం నెప్పికి తెచ్చుకుంటారు. కానీ చూసే సాక్షిగా మీరు సదా ఉన్నారు. ఒక్కరిగానే ఉండి చూస్తూ ఉన్నారు. మీ చూడబడే దృశ్యాలు మారిపోతూ ఉన్నాయి. ఆలోచనలు, అలవాటు అన్ని మారిపోతాయి. ఏ టు జెడ్. చూసే మీరు మారలేదు, సాక్షి సాక్షిగా మీరు సదా ఉండి చూస్తున్నారు. కాబట్టి మీ జ్ఞాపకములను గుర్తుకు తెచ్చుకుని చెబుతున్నారు. మీరుగా ఉన్నారు, జ్ఞాపకంగా ఉంది మీ విషయమే. కనుక మీరు చూచారు కాబట్టి, మీచే చూడబడింది కాబట్టి. చూడబడేది ఎప్పటికప్పుడే మారిపోతుందని మీ అనుభవమే చెప్తుంది కదా. పుట్టినప్పుడు ఒకలాగా ఉన్నారు, 6 నెలలు పోయిన తర్వాత ఒకలాగా ఉన్నారు, సంవత్సరం పోతే మరొకలాగా ఉన్నారు.
3 సంవత్సరాల కింద ఒకలాగా ఉన్నా ఎప్పుడు చెప్పలేదు. అట్లా ఏ క్షణానికి ఆ క్షణం మారిపోతూ ఉంది. ఆలోచన విధానం, అన్ని మనసు, ఇంద్రియంగా అనుభవాలు అన్ని మారిపోతున్నాయి. ఆటగా అన్ని మారిపోతుంటాయి. అదే మారిపోయేవాడిని చూస్తూ మారని తానుంటే మార్పు జరుగుతుంది, మారేదాన్ని చూడడం కూడా జరుగుతుంది. మారని తాను మారుతూ ఉన్నదాన్ని చూస్తుంది. చూస్తుంది. మారనిది మీరే. చూస్తున్నాను కూర్చుంది కాబట్టి చెప్పగలను. మారనిదిగా ఉన్నది మీరే, మారేదిగా ఉన్నది మీరే. కానీ మారేదిగా సదా ఉండడం లేదు, మారనిదిగా సదా ఉన్నారు. మారేదిగా తత్కాలంలో ఉన్నవారుగానే ఉన్నారు. అప్పుడు రమాదేవి వేరు, మొన్న రమాదేవి వేరు, ఇప్పుడు రమాదేవి వేరు కదా. తత్కాలంలో అలా ఎప్పటికప్పుడు అలా మారిపోయేదిగా ఉన్నారు.